హాయ్ అండి, అందరికీ గుడ్ ఈవినింగ్. ఇది మన సివిక్ సేవ న్యూస్ ఛానల్. దయచేసి అందరూ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. సో మీరు చేసే సబ్స్క్రైబ్, లైక్ ద్వారా మనం జనాల్లోకి వెళ్ళి మరింత సమాచారాన్ని ఇచ్చే మాకు ఒక బాధ్యతలా ఉంటుంది. దాన్ని మీరు మాకు సబ్స్క్రైబ్, లైక్ ఇచ్చి బాధ్యతగా ఇస్తే దాన్ని మేము ప్రజల్లోకి తీసుకెళ్తామని మీ అందరికీ తెలియజేస్తున్నాము. సో ఈరోజు మనం చూసుకున్నట్లయితే హై నమస్తే తెలంగాణ పేపర్లో హైడ్రా కూల్చివేతల పర్వంపై ఆదివారం తెలంగాణ భవన్లో నిర్వహించిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో ఇల్లు కోల్పోయిన బాధితులతో మాట్లాడుతున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేసీఆర్ అంటే కట్టుడు, రేవంత్ అంటే కూల్చుడు. పేదలను కూల్చే బిల్డర్లను బ్లాక్మెయిల్ చేసే టూల్ హైడ్రా. కేటీఆర్ వ్యాఖ్యలు. సో హైడ్రాది న్యాయమే అయితే శని ఆదివారాల్లో అర్ధరాత్రి పూట పేదల ఇండ్లపై ఎందుకు వస్తున్నది? నోటీసులు ఇవ్వడానికి హైడ్రాకు ఇబ్బంది ఏమిటి? చెరువుల్లో కట్టిన పెద్దల జోలికి ఎందుకు వెళ్ళరు? హైడ్రా బాధితుల పేదలందరికీ అండగా ఉంటాం. వారి తరపున బీఆర్ఎస్ న్యాయ పోరాటం చేస్తుంది. అధికారంలోకి వచ్చాక అందరికీ న్యాయం చేస్తాం. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ భరోసా. ఆ హైడ్రా అరాచకాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో కేటీఆర్ గారు అన్నటువంటి వ్యాఖ్యలు ఇవన్నీ. సో తెలంగాణలో గత 6 నెలల కింద కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి హైడ్రా అనే ఒక ఏదైతే ఉన్నదో ఆ హైడ్రా అనేది వాస్తవంగా పెద్ద పెద్ద బడా వ్యాపారులైనటువంటి అక్రమ ఆస్తుల జోలికి కానీ, పెద్ద పెద్ద కార్పొరేట్ శక్తుల బిల్డింగ్ల జోలికి కానీ, అవి ఎక్కడ ఉన్నా, అవి చెరువులో మధ్యలో ఉన్న, చెరువు కట్టల మీద ఉన్న, ఎఫ్టీఎల్లో ఉన్నా కూడా, బఫర్ జోన్లో ఉన్నా కూడా వాటి జోలికి వెళ్ళడం లేదు. మరి ఎందుకు హైడ్రాకి పెద్దలు అంటే భయమా, లేకపోతే పేదలు అంటే చిన్న చూపా? అంటే ఇక్కడ వాస్తవంగా పెద్దలు అంటే హైడ్రాకి కావచ్చు, కాంగ్రెస్ ప్రభుత్వానికి భయం అని మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. కాబట్టి పేదల జోలికి ఇప్పటిదాకా హైడ్రా కూల్చినటువంటి కూల్చివేతల్లో 100 కూలిస్తే అందులో 95% పేదల ఇండ్లు మాత్రమే ఉన్నాయి. సో ఇప్పుడు కేటీఆర్ గారు మాట్లాడుతున్న మాట ఏమిటంటే, హైడ్రాది న్యాయం అయితే శని ఆదివారాల్లో మాత్రం ఎందుకు హైడ్రా కూలుస్తున్నది? మిగతా ఎందుకు సోమవారం నుండి శుక్రవారం వర్కింగ్ డేస్లో ఎందుకు కూల్చట్లేదు? శని ఆదివారాల్లోనే మాత్రం ఎందుకు కూలుస్తున్నది అని కేటీఆర్ గారు ఒక వ్యాఖ్య చేయడం జరిగింది. హైడ్రాకి నోటీసులు ఇవ్వడానికి ఇబ్బంది ఏమిటి? వాస్తవంగా హైడ్రా అనేది నోటీసులు ఇచ్చి వాళ్ళకి 2-3 నెలల నోటీస్ పీరియడ్ ఇచ్చి కూల్చివేత, అది ఒకవేళ నిజంగా వాస్తవంగా అది కబ్జా చేసినట్ల స్థలం అయి ఉంటే, లేకపోతే ఎఫ్టీఎల్లో బఫర్ జోన్లో ఉంటే అవి కూల్చడానికి అవకాశం ఉంటుంది. కానీ వీళ్ళు ఎలాంటి హైడ్రా అనే ఒకటి ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా డైరెక్ట్గా వాళ్ళు రాత్రి పూట లేదా సాయంత్రం పూట ఎవరు లేని టైంలో వెళ్ళి వాళ్ళు నోట్ తెచ్చేంత టైం కూడా ఇవ్వకుండా వాళ్ళు కూల్చేసే ప్రక్రియ మొదలుపెట్టారు. మరి అది ఎంతవరకు సమంజసం అనేది కేటీఆర్ గారు కూడా చేసినట్టు వ్యాఖ్య అది. సో వాస్తవంగా అయితే పెద్దల కట్టినటువంటి పెద్ద పెద్ద బిల్డింగ్ల కట్టడాల మీదకి కానీ, లేకపోతే పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ మీద కానీ పోవడం జరగట్లేదు హైడ్రా. అది ఎందుకు పోవట్లేదు అనేది కూడా, అంటే ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వముకైనా తెలంగాణ రాష్ట్రంలో రాజకీయాలు మొత్తము ఆ యొక్క బడా పెద్ద పెద్ద కార్పొరేట్ శక్తులు ఇస్తున్నటువంటి ఫండ్స్ వల్ల ప్రభుత్వం నడుస్తుంది, లేకపోతే రాజకీయం నడుస్తుంది. కాబట్టి వాళ్ళ జోలికి వెళ్ళలేకపోతుందని మనం ఇక్కడ కరాఖండిగా చెప్పుకోవచ్చు. సరే, కేసీఆర్ చేసినట్టు వ్యాఖ్యలు సమంజసమే, వాస్తవమే. పెద్దల జోలికి వెళ్ళట్లేదు, పేదల జోలికి మాత్రమే వెళ్తున్నాయి అనేది వాస్తవమే. కానీ హైడ్రా కూల్ చేస్తున్నటువంటి అన్ని ఇల్లులు కావచ్చు, లేకపోతే ఆ యొక్క బిల్డింగ్లు కావచ్చు, ఏదైతే ఇప్పుడు వాళ్ళు ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకున్నటువంటి ఎఫ్టీఎల్, బఫర్ జోన్, చెరువులు అయితే ఏవైతే ఉన్నాయో అవి అన్ని బీఆర్ఎస్ ప్రభుత్వం 2014 నుంచి 2023 వరకు ఇచ్చినటువంటి పర్మిషన్లు, వాళ్ళు ఇచ్చిన పర్మిషన్లో ఉన్నట్టు ఇండ్లు మాత్రమే కూల్స్తున్నారు. అంటే వీళ్ళు అప్పుడు 2014 నుంచి 2023 వరకు వీళ్ళ హయాంలోనే, వీళ్ళ ప్రభుత్వంలోనే అది ఎఫ్టీఎల్, బఫర్ జోనా, చెరువు కట్ట, కుంటనా ఏమి అని చూడకుండా వాళ్ళ బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వ అధికారులు కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, ఇష్టానురాజ్యంగా కబ్జాలు చేసి వాటిని పట్టా చేయించుకొని అవి వాళ్ళ ఆధీనంలోకి తెచ్చుకొని పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టి ఒక కోరిక ఉన్నటువంటి ఇల్లు కొనుక్కోవాలి, లేకపోతే విల్లా కొనుక్కోవాలన్న కోరిక ఉన్న వాళ్ళకి అమ్మేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ అదే ప్రభుత్వం వచ్చి, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మళ్ళీ ఎవరైతే వాళ్ళకున్న కళల కోసం ఇల్లు కొనుక్కున్నారో వాళ్ళ ఇల్లు కూల్చేయడం అనేది సమంజసం కాదు వాస్తవంగా.
ఒకవేళ వాళ్ళకి నిజంగానే కూల్చేయాలి. ఇది నిజంగానే అక్రమ భూమిలో ఉంది అని అనుకున్నప్పుడు ప్రభుత్వం గాని, హైడ్రా గాని వాళ్ళకి ఆల్టర్‌నేట్‌గా ఏదో ఒక సోర్స్ చూపించి కూల్స్తే బావుంటదని ఒక ఆలోచన చేయాల ప్రభుత్వం. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆస్తులు, భూములు అన్నీ అమ్మేసి ఇక్కడ కొనుక్కోవడం జరిగింది చానా మంది. సో, వాళ్ళకి ఆల్టర్‌నేట్‌గా ఎక్కడో ఒక చోట ఆల్టర్‌నేట్ సోర్స్ చూపించి లేదంటే వాళ్ళ యొక్క ఇంటి స్థలానికి ఎంత అనేది ఇచ్చి పారితోషికంలాగా ఇచ్చి వాళ్ళకి వేరే దగ్గర ఆహ్, షెల్టర్ చూపిస్తే బావుంటదని ఆలోచన. సో, ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వమే తప్ప అంటే, కాంగ్రెస్ ప్రభుత్వంది ఉంది. ప్లస్ అదే విధంగా గత 10 సంవత్సరాలు పరిపాలించినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వంది ఉంది. బీఆర్ఎస్ ప్రభుత్వంది ఎట్లా తప్పుంది అంటే, గత 10 సంవత్సరాల నుండి వాళ్ళిచ్చినటువంటి భూ పర్మిషన్‌ల మీదనే, వాళ్ళు చేసినటువంటి రిజిస్ట్రేషన్‌లల్ల భూములల్లనే సో, వాళ్ళు ఏదైతే ఎక్కడైతే కబ్జా పెట్టారో వాళ్ళ భూములలో కట్టినటువంటి విల్లాలు గావచ్చు, అపార్ట్‌మెంట్స్ గావచ్చు, ఇప్పుడు హైడ్రా కూల్చేసినది మొత్తం వాళ్ళ హయాంలో జరిగిన కట్టడాలు, వాళ్ళ హయాంలో జరిగిన భూ కబ్జాలు మాత్రమే ఇప్పుడు హైడ్రా అనేది స్వాధీనం జేసుకుంటుంది. మిగతా 99% బీఆర్ఎస్‌లో జరిగిన తప్పిదాల వలనే ఈ హైడ్రా అనేది పేదల ఇళ్లను కూల్చడం జరుగుతుంది. బీఆర్ఎస్ ప్రభుత్వం అప్పట్లోనే పర్మిషన్‌లు ఇయ్యకుండా ఆపేసుంటే, అప్పట్లోనే ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం ఆహ్, దళారులకి గాని, లేకపోతే రాజకీయ నాయకులకు గాని, ఇలాంటి కబ్జాకోర్లకు గాని పర్మిషన్‌లు ఇయ్యకుండా, కబ్జాలు చేయకుండా అరికట్టినట్లయితే ఇప్పుడు పేదలకు ఇలాంటి దుస్థితి వచ్చేది కాదు అని మనం అనుకోవచ్చు. కాబట్టి ఇక్కడ 2 పార్టీలదే ఉంది. బీఆర్ఎస్ పార్టీది ఉంది, కాంగ్రెస్ పార్టీది 2 పార్టీలది ఉంది. కానీ మెయిన్ ముఖ్యంగా మాత్రం బీఆర్ఎస్ ప్రభుత్వంది మాత్రం 100% తప్పుంది. వాళ్ళు పర్మిషన్స్ ఇయ్యడం ద్వారానే వాళ్ళు ఇల్లులు కట్టడం, పేదలు కొనుక్కోవడం, వాళ్ళ పేదలను ఇప్పుడు హైడ్రా కూల్చివేయడం జరుగుతుంది. సో, ఇక్కడ 2 పార్టీలు తప్పుంది. ఎవరిని గొప్ప, ఎవరు తక్కువ అనే పరిస్థితులే లేవు. సో, ఇకపోతే ఆహ్